Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. తెలంగాణ కాంగ్రెస్ లో పోటాపోటీ దీక్షలు నడుస్తున్నాయి. ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ పేరుతో రేవంత్ అనుకూల వర్గం దీక్షకు దిగారు. రాజ్యాంగాన్ని మార్చేస్తుంది అని బీజేపీ మారుస్తుంది అంటూ దీక్షకు దిగారు. టికెట్లలో మాదిగలకు అన్యాయంపై ధర్నా చౌక్ లో మోత్కుపల్లి దీక్ష చేశారు. సీఎం రేవంత్ మాదిగల వ్యతిరేకి అన్నారు టీవీ9 తో మోత్కుపల్లి. రేవంత్ రెడ్డి రాజ్యం తెస్తున్నారని అన్నారాయన. రేవంత్ విధానాల్ని నిరసిస్తూ దీక్ష చేస్తున్నారని అన్నారు మోత్కుపల్లి. కాంగ్రెస్ క్రమంగా మాదిగలకు దూరమవుతోందని, 80 లక్షల మంది మాదిగలు ఓటు వేయకుండానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా అని ప్రశ్నించారు మోత్కుపల్లి. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు 11 గంటలకు ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేయబోతున్నారు. అసలు ఆయన దీక్ష ఎందుకు చేస్తున్నారు, ఎవరెవరితో కలిసి చేస్తున్నారు అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్, 11 గంటలకు ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేయబోతున్నారు. మీరు ఎవరెవరు చేస్తున్నారు, ఎవరిని కలుపుకొని చేస్తున్నారు, అసలు ఆ దీక్ష ఎందుకు చేస్తున్నారు? కేసీఆర్ గారు మాదిగలకు సరి అయినటువంటి ఎంకరేజ్మెంట్ చేయటం లేదు, క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వలేదు, ముఖ్యంగా మాదిగలను చిన్నచూపు చూస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయంతో మాదిగలంతా, ముఖ్యంగా ఒక సీనియర్ నాయకుడిగా నేను వాలంటీర్గా కాంగ్రెస్ పార్టీలో చేరి, ముఖ్యంగా మరి మాదిగలు మొత్తంగా కూడా ఏకంగా ఓటేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. తెచ్చినటువంటి పార్టీకి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. నేను మొట్టమొదట స్పందించి రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి, ఎందుకంటే గతంలో మేము తెలుగుదేశంలో కలిసి పనిచేసాం. ఆ అటాచ్మెంట్ను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా నేను ఆనాడు చెప్పినటువంటి విషయం. దురదృష్టం ఏంటంటే వారు అధికారంలోకి పార్టీ రావడం జరిగింది, వారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. సరే, నేను చాలా సంతోషపడ్డాం. నాకు ఎమ్మెల్యే టికెట్టు ఆనాడు నాకు రాకపోయినా పర్వాలేదు, నేను ఎన్నో అనుభవించాను, ఎన్నో చూశాను, ఎవరికన్నా ఇచ్చుకొని వాళ్ళు పార్టీ పరంగా అనే దాని మీద నేను పనిచేయటం జరిగింది. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం జరిగింది. సరే, ఓవరాల్గా నేను రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా యొక్క ఆలోచన విధానాన్ని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలంటే, రేవంత్ రెడ్డి గారు మాదిగలను ఎందుకో చిన్న చూపు చూస్తూ ఉన్నారు. చాలా అవమానపరిచాడు. ఒక్క టికెట్ ఒక్కొక్క అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరికి ఇచ్చారు టికెట్లు, ఒక కుటుంబంలో ఇద్దరికి ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ముగ్గురు కూడా ఇచ్చారు. ఇప్పుడు వెంకటస్వామి కుటుంబం ఉన్నది, వివేక్ వెంకటస్వామి, వాళ్ళ కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు, 2 ఎమ్మెల్యేలు. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఇవాళ పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్నాడు. ఎంత అన్యాయం సార్! ఇప్పుడు ఒక కుటుంబానికి 2 టికెట్లు పంచుకొని, 3 టికెట్లు పంచుకొని 80 లక్షలు ఉన్నటువంటి మాదిగలకు ఒక్క సీట్ ఇవ్వకపోవటం ఎంత బాధాకరమో ఇవాళ అర్థం చేసుకోవాలి. జనరల్ సీట్లలో కూడా ముఖ్యంగా మరి 12 సీట్లు జనరల్ సీట్లు, 12 సీట్లలో ఒకటి మైనారిటీస్కి పోతే 11 సీట్లు, 11 సీట్లలో 8 సీట్లు రెడ్లకు తీసుకుంటాడండి. 8 సీట్లు రెడ్లకు ఇచ్చిన గౌడ్ సీటుకు పోవాలి, గొల్ల కుర్మలు ఎక్కడ పోవాలి? వీళ్ళంతా పార్లమెంట్కి పోకూడదా? పద్మశాయిలు పోకూడదా? మున్నూరు కాపులు పోకూడదా? ముదిరాజులు పోకూడదా? సాకలి మంగళూరు పోకూడదా? ఇవాళ బీసీలను అయితే టోటల్గా అనగదొక్కి కేవలం రెడ్లనే 8 మంది రెడ్లను ఇవాళ పార్లమెంటుకు పంపిస్తుంటే ఎవరిని ఉద్ధరిస్తారు సార్? వీళ్ళు ఎవరి కోసం వీళ్ళు పార్లమెంటుకు పోతున్నారు? మీరు ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరిద్దరికి అసెంబ్లీ ఎందుకు తీసుకున్నారు? అంటే మీరు రాజ్యాధికారంలో టోటల్గా సంపాదన కొరకు, మీ స్వార్థం కోసం, మీరు కేవలం రాజకీయాలను అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించడం కోసమే తప్ప దేనికోసం? మీరు ఏ రకంగా 43-45 మంది రెడ్లియల్ ఎమ్మెల్యేలు ఉన్నారు, అయినా వాళ్ళకు కుత్తి ఆడటం లేదు, అధికార దాహం తీరటం లేదు. ఇది రేవంత్ రెడ్డి కేవలం రెడ్డి రాజ్యాన్ని తేవాలనే ఒక అభిప్రాయం కింద ఈ రెడ్డి దొరగారు చేస్తున్నారు. ఇది సహించనటువంటి విషయం. సరే, మీ దీక్షకు మద్దతుగా ఎవరెవరు పాల్గొంటున్నారు? కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా మీ దీక్షలో పాల్గొంటారా?
మీరు ఒకటే గమనించండి, ఇది ఒక జాతికి సంబంధించినటువంటి, మా కులానికి సంబంధించినటువంటి దీక్ష ఇది. దీంట్లో మెయిన్గా నేను, అదేవిధంగా గత ఏళ్ల తరబడిగా ఏబిసిడీల కోసం పోరాటం చేస్తున్నటువంటి మా మందకృష్ణ మాదిగ, మేమిద్దరం కలిసే ఈ కార్యక్రమం చేస్తున్నాం. మందకృష్ణ, నేను, అదేవిధంగా మా మాదిగ జాతి మొత్తం ఇవాళ వస్తూ ఉన్నారు. అదేవిధంగా రాబోయే కాలంలో ప్రతి ఊళ్ళో, ప్రతి వాడలో మాదిగ జాతి లేచి నినదించి ఈ రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన విధానాన్ని తీవ్రంగా ఖండించబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియదు. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.